మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వాసు నామ సంవత్సరం కరెక్ట్గానే పలుకుతున్నాను అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ. ఉగాది పచ్చడి మిగతా అన్ని డిష్షులు, బొబ్బట్లు అవనివ్వండి, పులిహోర అవనివ్వండి, ఇంకే రెసిపీ అయినా కానీ మనం ఏదో పండగకి చేసుకుంటాం. ఏం పండగ లేకపోయినా ఇంట్లో చేసుకుంటాము. కానీ ఈ ఒక్క ఉగాది పచ్చడి ఓన్లీ ఉగాది రోజే చేసుకుంటాం. నాకు చాలా ఇష్టం. ఇది చూడడానికి లిక్విడ్ లాగే ఉండేది, కాకపోతే పచ్చడి తిను అంటారు. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల స్టఫింగ్స్ వేస్తాం. నములుతా తినాలి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది ప్రసాదంలా చేస్తారు, కాకపోతే నేను గ్లాసులు తాగుతూ ఉంటాను. మా ఇంట్లో చేసే రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ పర్టికులర్గా తెలంగాణ ఈ ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు. కొంచెం లిక్విడ్గా ఉండేది. మీరు టువర్డ్స్ ఆంధ్ర వెళ్ళినప్పుడు చిక్కగా ఉండిద్ది. అట్టిపళ్ళు, చెరుకు రసం వేసి చేస్తారు. కంపల్సరీగా కొత్త కుండలోనే చేయాలి ఉగాది పచ్చడి అంటే. సో రాత్రే కుండ కొనుక్కొచ్చి నీళ్ళలో నానబెట్టాను. ఈ కుండలో ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది అయిపోయిన తర్వాత ఈ కుండలో నీళ్లు పోసుకొని ఎండాకాలం అంతా ఈ కుండలోంచి నీళ్ళు తాగుతారు. సో అందుకని కొత్త కుండలో చేసుకోమంటారు. ఉగాది పచ్చడి విశిష్టత షడ్రుచులు, అంటే తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఆరో రుచి ఉప్పు. సో ఈ 6 రుచులు కలిపి చేసుకునేది ఉగాది పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవే. చేదు కోసం వేప పువ్వు వాడతాము, తీపి కోసం బెల్లం, కారం కోసం మీరు మిరియాలైనా వాడచ్చు, కారం పొడైనా వాడచ్చు, పులుపు కోసం కొత్త చింతపండు, వగరు మన మామిడికాయ. ఈ మామిడికాయ స్కిన్లో ఆస్ట్రిజన్ టేస్ట్ ఉండిద్ది, అంటే చాలా వగరు ఉండిద్ది. విత్ స్కిన్ వేసుకోవాలి. అలానే ఉప్పు. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ కుండలో నీళ్ళు. ఉగాది వచ్చే టైంకి మనకు మార్కెట్లో కొత్త చింతపండు రావడం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని కంపల్సరీగా కొత్త చింతపండే వాడండి. చింతపండు నీళ్ళు, తీపి కోసం బెల్లం పొడి, కారం వేసుకోవడానికి కారం, కొంతమంది మిరియాల పొడి కూడా వాడతారు, కానీ మా ఇంట్లో అయితే కారమే వేస్తారు. ఉప్పు. ముందుగా వీటిని వేసి కలిపేసేయండి, ఎందుకంటే మనకు ఆ బెల్లం కరగాలి. మామిడికాయ తోలుతో సహా వేసుకోవాలి, ఎందుకంటే ఆ తోలులోనే ఒగరు ఉండిద్ది. చాలామంది రైతులు, స్పెషల్గా మామిడి తోట ఓనర్స్, ఉగాది రోజే తెంపుతారు కాయలు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి మార్కెట్ పంపిస్తూ ఉంటారు. కచ్చికాయలు ఒకవేళ ఉంటే అప్పటి వరకు తెంపను కూడా తెంపరు. సో అంత ఆస్పీషియస్ ఉగాది పండుగ అంటే. మామిడి ముక్కలు. చేదు కోసం వేప పువ్వు. చాలా సంవత్సరాల తర్వాత మా దగ్గర ఉన్న అన్ని వేప చెట్లు రికవర్ అయ్యాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పాపం అవి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లోకి వెళ్ళాయి. కానీ ఈ ఇయర్ విపరీతంగా పూత పూసింది. అన్ని చెట్లు రికవర్ అయిపోయి దీంట్లో వేప పూత ఇవన్నీ వేసి కలిపేసేయండి. ఇక్కడ వరకు స్టాండర్డ్ రెసిపీ అనమాట. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇవే ఉంటాయి. కాకపోతే దీంట్లో యాడ్ ఆన్స్ చూపిస్తాను మీకు. పుట్నాలు నములుకుంటూ తింటే చాలా క్రేజీగా ఉంటుంది. సో దీంట్లో పుట్నాలు. మళ్ళీ పుట్నాలు వేసేటప్పుడు కూడా ఏంటంటే మొత్తం పుట్నాలు ఒకేసారి వేయకూడదు. శాస్త్రానికి కొన్ని పుట్నాలు వేయాలి, మిగతా అన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే రోజంతా తాగుతూ ఉంటాం కదా, పోసుకున్నప్పుడల్లా కొన్ని ఫ్రెష్ పుట్నాలు పైన వేసుకున్నాం అనుకోండి, కరకరలాడుతూ ఉంటాయి. ముందే వేస్తారనుకోండి, ఆ నీళ్ళన్నీ పీల్చుకొని అవి కిందకి వెళ్ళిపోయి కింద కూర్చుంటాయి. అలా కూర్చోకూడదు. అలానే గసగసాలు, కొంచెం వామ, ఇలా నలిపేసి వేసుకోండి వామని. అలానే సోంపు, అలానే తురిమిన ఎండు కొబ్బరి. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తారు, కానీ అసలు టేస్ట్ రావాలంటే ఎండు కొబ్బరి వేసుకోండి. ఇవన్నీ వేస్తేనే అసలు సిసలైన టేస్ట్ బయటకు వచ్చింది. నాకు చాలా ఇష్టం ఇలా వేసుకోవడం. ఇది ఇంకే రోజు చేసినా ఈ టేస్ట్ రాదు, ఓన్లీ ఉగాది రోజు చేస్తేనే ఈ ఉగాది పచ్చడి మజా వచ్చింది. నేను ఎంత పిచ్చాడంటే ఉగాది పచ్చడికి, ఉగాది అయిపోయిన ఒక 1-2 months తర్వాత మా ఇంట్లో కొట్లాడి చేసుకునేవాడిని, కానీ ఎప్పుడు ఆ మజా రాలేదు. సో ఉగాది రోజే చేసుకోండి, దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇంతే అండి, మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లో పోసి సర్వ్ చేసుకోవడమే. ఉగాది పచ్చడి ఎలా చేసినా రుచికరంగా ఉండిద్ది. ఈ రెసిపీకి స్పెసిఫిక్గా కొలతలు ఏమి ఉండవు. సో మంచిగా వేసుకోండి, ఎలా చేసినా టేస్ట్ వచ్చింది. ఏ డిష్లో అయినా షడ్రుచులు ఉంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఉగాది పచ్చడి. చెప్పాం కానీ లిక్విడ్ ఉన్నా తినాలి. అందుకే ఉగాది పచ్చడి తినండి అంటారు, తాగండి అని ఎవరు అనరు. మీరు కూడా నాలాగా ఉగాది పచ్చడి పిక్చర్ అయితే కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకు ఎందుకో ఇది చాలా ఇష్టం. ఇది మీరు కూడా ఈ ఉగాదిని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఘనంగా జరుపుకోండి. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.